నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు। సమాజంలో 40% మంది క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొనడం చాలా బాధాకరమని తెలిపారు। ప్రతి ఒక్కరూ మన దేశ పురాతన ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యతనిస్తూ రాగులు, సజ్జలు, కొర్రలు, సామెలు అలవాటు చేసుకోవాలన్నారు। నడవడం, సైకిల్ తొక్కడం, యోగా వంటి వ్యాయామాలను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। వైద్యం, ఉచిత విద్య వీటిని ఉచితంగా ఇస్తే అది నిజంగా ఉచితంగా ఉంటుంది, అంటే సముచితంగా ఉంటుంది। దీని అందరూ మిగతా అన్ని తాత్కాలికంగా ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మర్చిపోతారు, కానీ చదువు చెప్పిన వాళ్ళను, చదువు చెప్పించిన వాళ్ళను, అలాగే ప్రాణాలు కాపాడి వైద్యం సేవలు అందించిన వాళ్ళ జీవితం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు। అందుకని ప్రభుత్వాలన్నీ కూడా ఈ విషయంలో ప్రాధాన్య క్రమంలో విద్యా వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి। ఆ తర్వాత వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పి నేను ప్రభుత్వాలకు కోరుతున్నా। పెద్దగా ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం లేదు। అందరికీ ఈ మధ్యకాలంలో జీవన శైలి, లైఫ్ స్టైల్, అలాగే మన ఆహార అలవాట్ల కారణంగా జబ్బులు కొత్తగా వస్తున్నాయి, పెరుగుతూ ఉన్నాయి। దాదాపు 40% మందికి క్యాన్సర్ వస్తుందని చెప్పి అంటున్నారు। చాలా బాధాకరమైన విషయం అది।